హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి నీలంబరి గెటప్ వేసుకుని బసవరాజు దగ్గరికి వస్తుంది. బసవరాజు నీలంబరి గెటప్లో ఉన్న తులసిని చూసి, అమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మంచినీళ్ళు కావాలన్నావు కదా బసవా, అందుకే తీసుకొని వచ్చాను అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు మంచినీళ్ళు తీసుకురావటం ఏంటమ్మా, నేను నీలిమకు చెప్పాను కదా అని చెప్పి బసవరాజు అంటాడు. తాగుతున్న సమయంలో కోడళ్లతో మంచినీళ్ళు తెప్పించుకోవడం మంచిది కాదు బసవా, అందుకే నీలిమ దగ్గర నుంచి బాటిల్ నేను తీసుకున్నాను అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. సరేమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యంలే, ఆ బాటిల్ ఇలా ఇచ్చి వెళ్ళి పడుకోపో బసవరాజు అంటాడు. పడుకుంటానులే బసవా, వయసు మీద పడుతుంది కదా, నిద్ర కూడా పట్టట్లేదు అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటుంది. ఇదిగో తీసుకో మంచినీళ్ళు అని చెప్పి నీలాంబరి గెటప్లో ఉన్న తులసి బసవరాజుకి మందు బాటిల్ని ఇస్తుంది. ఇదేంటి మంచినీళ్ళు మందులా కనిపిస్తున్నాయి, ఇప్పటికే తాగింది బాగా ఎక్కువైనట్టుంది బసవా, అందుకే మంచినీళ్ళు మందులా కనిపిస్తున్నాయి, పడుకోరాదు వెళ్ళి అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటే, ఈరోజు నాకు చాలా బాధగా ఉందమ్మా, అందుకే ఇంతలా తాగుతున్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకు బసవా అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన సిద్ధు ఆ ఖుషిని తన కూతురు అంటున్నాడు, అది తట్టుకోలేకపోతున్నానమ్మా, అసలు ఆ ఖుషి ఇంట్లో ఉండటమే ఇష్టం లేకపోతుంటే ఇంకా సిద్ధు తన్ని కూతురు అంటుంటే అసహ్యం వేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు. సిద్ధుని మన వైపు తిప్పుకుందాంలే బసవా, నువ్వు సిద్ధు గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. అవును బసవా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, కీర్తి మనల్నందరినీ వద్దనుకొని అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆ హరీష్ గాడు కీర్తిని అవమానించాడని, కీర్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు సమయానికి దేవుడే పంపించినట్టు నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావురా, ఎలా కీర్తిని కాపాడావు అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఈ బసవరాజుని ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏం చేశావో చెప్పరా అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అడుగుతూ ఉంటుంది. ఏముందమ్మా, ఆ హరీష్ గడికి వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. వార్నింగ్ ఇస్తే హరీష్ అలా మాట్లాడా అని చెప్పి నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటే, వార్నింగ్ అంటే అలాంటి ఇలాంటి వార్నింగ్ కాదమ్మా, కీర్తిని చంపేస్తానని బెదిరించాను, అందుకే వాడు నేను చెప్పినట్టు నేను మాట్లాడమన్నట్టు మాట్లాడాడు అని చెప్పి బసవరాజు నీలంబరి గెటప్లో ఉన్న తులసికి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా తులసి వీడియో తీస్తూ ఉంటుంది. ఒరే బసవా, నువ్వు చెప్పేది నిజమా అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటే, అవునమ్మా, ఆ హరీష్ గాడిని బెదిరించటం వల్లే హరీష్ గాడు కీర్తి బాధపడేలా మాట్లాడాడు, ఇక కీర్తి ఎప్పటికీ వాడి మొహం చూడదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏమ్మా, నా ప్లాన్ అదిరిపోయింది కదా అని బసవరాజు అంటూ ఉంటే, అదిరిపోయింది బసవా అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటుంది. మావయ్య, వదిన్ను చంపేస్తానని మా అన్నయ్యను బెదిరించి మరి మా అన్నయ్యతో అలా మాట్లాడించావా, మా అన్నయ్య అలా మాట్లాడాడన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, మా అన్నయ్య మా వదిన ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటి మా అన్నయ్య మా వదిన్ను అంత అసహ్యంగా మాట్లాడాడంటేనే ఏదో జరిగిందని అర్థమైంది అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు మంచివాళ్ళని మీ అబ్బాయి అనుకుంటున్నారు కదా, మీ అసలు స్వరూపం ఏంటో మీ అబ్బాయి ముందు బయట పెడతాను అని తులసి మనసులో అనుకుంటుంది. ఇంకా అప్పుడే బసవరాజు, అమ్మ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకో అని నీలంబరి గెటప్లో ఉన్న తులసికి చెప్తూ ఉంటే, సరే బసవా వెళ్ళి పడుకుంటాను అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ నిద్ర లేచి కిందికి వస్తాడు. జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. జాను ఎక్కడా కనిపించకపోవడంతో ఇల్లంతా జాను కోసం వెతుకుతూ ఉంటే జాను డైనింగ్ టేబుల్ పక్కన కింద పడి ఉంటుంది. జాను జాను అని జయనందన్ పిలుస్తూ ఉంటాడు. జాను ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో జయనందన్ వెంటనే జానుని హాస్పిటల్కు తీసుకెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు డాక్టర్, నేను నిద్ర లేచి వచ్చేసరికి జాను అన్కాన్షియస్లో ఉంది అని చెప్పి జయనందన్ అంటాడు. ఒక్క నిమిషం ఆగండి, ఏం జరిగిందో చూస్తాను అని చెప్పి డాక్టర్ జానుని ఐసీయూలోకి తీసుకెళ్తుంది. డాక్టర్
జానుకి టెస్ట్ చేసి బయటకు వస్తారు. నా జానుకి ఎలా ఉంది డాక్టర్ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. తను ఏదో చూసి షాక్ అయింది. అందుకే అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళింది. నర్వస్‌గా ఫీల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. జాను ఏం చూసి అసలు నర్వస్‌గా ఫీల్ అయింది అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. జాను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. స్పృహలోకి ఎప్పుడు వస్తుందో తెలీదు. మేమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. రిసెప్షన్‌లో ఫీజు కట్టండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్ ఒక్క నిమిషం నేను మొబైల్‌ని ఇంటి దగ్గర మర్చిపోయొచ్చాను. వెళ్ళి తీసుకొని వస్తాను. అప్పుడు అమౌంట్‌ని ఫోన్‌పే చేస్తాను అని జయనందన్ అంటాడు. ఓకే సార్ త్వరగా రండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు జానుని కేర్ఫుల్‌గా చూసుకోండి డాక్టర్ అని జయనందన్ అంటూ ఉంటే, సరే అండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక జయనందన్ హడావిడిగా ఇంటికి వస్తాడు. మొబైల్ కోసం రూమ్ అంతా కూడా వెతుకుతాడు. మొబైల్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇల్లంతా మొబైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే జాను ఎక్కడైతే కింద పడిపోయిందో అక్కడే జయనందన్ మొబైల్ కనిపిస్తుంది. నా మొబైల్ ఏంటి ఇక్కడుంది అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక మొబైల్ తీసి చూస్తూ ఉంటాడు. అలాగే జాను మొబైల్ ఎక్కడా అని జయనందన్ చూస్తూ ఉంటే అక్కడే జాను మొబైల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక జయనందన్ తన ఫోన్ని ఓపెన్ చేసి చూసేసరికి ఇంట్లో పెట్టిన సీసీ కెమెరాల వీడియోలన్నీ కూడా మొబైల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి జయనందన్ ఒక్కసారి షాక్ అవుతాడు. నా మొబైల్ జాను మొబైల్ 2 ఇక్కడే ఉన్నాయి. జాను ఇక్కడే స్పృహ కోల్పోయి ఉంది. అంటే జాను నర్వస్‌గా ఫీల్ అయింది, టెన్షన్ ఫీల్ అయింది అని డాక్టర్ చెప్పారు. అంటే జానుకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా పని మనిషి భాగ్యం దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సార్ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది. సార్ దగ్గరకు వెళ్ళి మేడంకి ఎలా ఉందని అడుగుదామన్న భయమేస్తుంది. అసలే మూర్ఖుడు సార్ అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే జయనందన్ అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. ఏంటి జై, నీ గురించి జానుకి అన్ని నిజాలు తెలిసిపోయాయని టెన్షన్ పడుతున్నావా అని అంతరాత్మ అంటూ ఉంటుంది. జానుకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. జాను నన్ను అసహించుకుంటుందా అని జయనందన్ అంటూ ఉంటే తప్పకుండా జాను నిన్ను అసహించుకుంటుంది. నువ్వు ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాలన్నీ జానుకి తెలిసిపోయాయి. ఇక జాను నిన్ను అసహించుకోవడమే కాదు నీ నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి అంతరాత్మ చెప్తూ ఉంటుంది. నో, అలా జరగటానికి వీల్లేదు. నా జాను నాకు కావాలి. జాను నన్ను వదిలిపెట్టి వెళ్తా అంటే నేను ఊరుకోను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఏం చేస్తావేంటి అని అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. జాను ఎక్కడికైనా పారిపోతా అంటే ఎలా ఊరుకుంటాను. జాను నా సొంతం, నాకు మాత్రమే సొంతం అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. జాను దగ్గర నిజాలన్నీ దాచిపెట్టి నువ్వే సమస్యను కొని తెచ్చుకున్నావు జైన్ అని చెప్పి అంతరాత్మ అంటూ ఉంటుంది. జాను దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టినందుకు జానుకు క్షమాపణ చెప్తాను అని చెప్పి జయనందన్ అంటాడు. నువ్వు క్షమాపణ చెప్తే జాను కరిగిపోతుందా అని అంతరాత్మ అంటూ ఉంటే జానుని ఒప్పిస్తాను, జాను నన్ను అర్థం చేసుకునేలా చేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి జయనందన్ అంతరాత్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి. జాను స్పృహలోకి వచ్చిందో లేదో తెలుసుకోవాలి. జానుకి క్షమాపణ చెప్పాలి. ఇంకెప్పుడు కూడా తన దగ్గర ఎలాంటి విషయాలు దాచనని చెప్పాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు. అసలు నిజంగా జానుకి నిజం తెలిసిపోయిందా? అందుకే అన్కాన్షియస్లోకి వెళ్ళిందా? జాను నుంచి నిజం ఎలాగైనా రాపట్టాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు తులసి, మా అమ్మ నీ కడుపులో బిడ్డ గురించి ఎంతగా ఆలోచిస్తుందో గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. నా కడుపులో బిడ్డ అని తులసి అంటూ ఉంటే అదే తులసి, నీ కడుపులో బిడ్డ ఉందని మా అమ్మ నమ్ముతుంది కదా, ఆ విషయం గురించే అని చెప్పి సిద్ధు అంటాడు. మనం ఎక్కువ రోజులు మోసం చేయడం మంచిది కాదండి అని చెప్పి తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి, ఇప్పుడు నిజం చెప్తే కీర్తి ప్రెగ్నెంట్ అన్న నిజం బయటపడుతుంది కదా, అది చాలదన్నట్టు మీ అన్నయ్య చేసిన మోసం. నాకు మీ అన్నయ్యను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ నీ మోహం చూసి ఆగిపోయాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకండి మా అన్నయ్య ఏం తప్పు చేశాడు అని చెప్పి తులసి అంటుంది. ఏం తప్పు చేశాడా అలా అడగట్టున్నావేంటి తులసి, ఒక ఆడపిల్ల అందరినీ కాదనుకొని భర్తే కావాలంటూ భర్త దగ్గరకు వెళ్తే
తన కడుపులో బిడ్డకి తనకి ఎలాంటి సంబంధం లేదనటం తప్పు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మా అన్నయ్య అలా ఎందుకు మాట్లాడాడో దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని చెప్పాను కదండి అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి కారణం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏంటో ఆ కారణం మీరే చూడండి అని చెప్పి తులసి తన చేతిలో ఉన్న ఫోన్ని సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. వీడియోని చూసి సిద్ధు షాక్ అవుతాడు. తులసి ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఎలా వచ్చిందని కాదు, మావయ్యను మీరు గుడ్డిగా నమ్ముతున్నారు కదా, అసలు నిజమేంటో తెలిసింది కదా, కీర్తి వదిన్ను చంపేస్తానని మా అన్నయ్యను మావయ్య బెదిరించారు. అందుకే తప్పనిసరి పరిస్థితిలో మా అన్నయ్య అలా మాట్లాడి కీర్తి వదిన మా అన్నయ్యను అసహించుకునేలా చేసుకున్నాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ముందు ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. బామ్మగారి గెటప్లో బాగా తాగి ఉన్న మామయ్య దగ్గరకు వెళ్ళాను. మామయ్యను బామ్మ అడిగినట్టుగానే అడిగాను. నిజం బయట పెట్టారు అని చెప్పి తులసి అంటుంది. తులసి ఆయనపై ఉన్న నమ్మకంతో నువ్వు ఏం చెప్పినా కూడా నేను నమ్మలేదు. నన్ను క్షమించు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పుడు నేను మీ నుంచి క్షమాపణ కోరుకోవట్లేదండి. వదిన్ను అన్నయ్యను కలపాలి. వదినకు నిజమేంటో తెలియజేయాలి. అప్పుడే వదిన సంతోషంగా ఉంటుంది. వదిన కడుపులో బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి పద కీర్తి రూమ్లోకి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి కీర్తి రూమ్లోకి వెళ్తారు. వదినా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తులసి మళ్ళీ వచ్చావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. నిజమేంటో నీకు తెలియజేయడం కోసమే వచ్చాను వదిన అని చెప్పి తులసి అంటుంది. నిజమా ఏంటది అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్య నిన్ను అలా అవమానించడం వెనక కారణం ఏంటో చూడండి వదిన అని తులసి వీడియోని కీర్తికి చూపిస్తూ ఉంటుంది. వీడియో చూసిన కీర్తి ఒక్కసారి షాక్ అయ్యి హరీష్ నన్ను చంపేస్తానని డాడీ బెదిరించటానే అలా మాట్లాడా తులసి అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అవును వదిన, అన్నయ్య నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. అలాంటి నిన్ను అలా మాట్లాడాడంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. ఆ కారణం ఏంటో ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా అని చెప్పి తులసి అంటుంది. తప్పు చేశాను తులసి. హరీష్ని అవమానించాను, అసహించుకున్నాను అని చెప్పి కీర్తి అంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ కడుపులో బిడ్డ సంతోషంగా ఉంటుందని ఈ నిజం బయట పెట్టాను వదిన అని చెప్పి తులసి అంటుంది. తులసి వెంటనే హరీష్ని చూడాలి, హరీష్కి క్షమాపణ చెప్పాలి అని చెప్పి కీర్తి అంటుంది. ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి పక్కకు వెళ్ళి హరీష్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. నేను రాను తులసి అని చెప్పి హరీష్ అంటాడు. నువ్వు ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజం బయట పడిందిలే కానీ మర్యాదగా ఇంటికి రా, నేను చెప్పినట్టుగా విను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. తులసి హరీష్ వస్తా అన్నాడా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య తప్పకుండా వస్తాడు వదిన అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు జయనందన్ హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ ఫీజు పే చేసేసాను, నా జాను ఎలా ఉంది అని జయనందన్ అంటూ ఉంటాడు. మీ వైఫ్ స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక జయనందన్ టెన్షన్ పడుతూ జాను రూమ్లోకి వెళ్తాడు. జాను జయనందన్ని చూసి నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. జాను అది కాదు, నేను చెప్పేది విను అని జయనందన్ అంటాడు. ప్లీజ్ సార్, నా దగ్గరికి మీరు రావద్దు, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి జాను గట్టిగా అరుస్తూ ఉంటుంది. జాను అది కాదు అని జయనందన్ అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి ఏమైంది సార్, మేడం ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అతన్ని నా దగ్గరికి రానివ్వద్దు, అతన్ని చూస్తే నాకు అసహ్యం వస్తుంది, అతన్ని చూస్తే నాకు బీపీ వస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సార్ మిమ్మల్ని చూసే మేడం కోప్పడుతున్నారు, కాసేపు ఆవిడ ప్రశాంతంగా ఉండాలి, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. జాను ఒక్కసారి నేను చెప్పేది విను జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక మీరు చెప్పడానికి నేను వినటానికి ఏం లేదు సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక మరోవైపు హరీష్ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు. తులసి ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు అని హరీష్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను రా అన్నయ్య అని తులసి హరీష్ని తీసుకొని కీర్తి రూమ్లోకి వెళ్తుంది. కీర్తి హరీష్ని చూసి హరీష్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హరీష్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు హరీష్ అని చెప్పి అంటూ ఉంటుంది. కీర్తి నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నేనే నీకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి హరీష్ అంటాడు. లేదు హరీష్, నువ్వు ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అలా మాట్లాడావో నాకు అంతా తులసి తెలిసేలా చేసింది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక హరీష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మామయ్య నిన్ను బెదిరించడం వల్లే నువ్వు వదిన్ను అలా తప్పు పట్టావని అర్థమైంది అన్నయ్య, అందుకే వదినకు అర్థమయ్యేలా చెప్పాను అని చెప్పి తులసి అంటుంది. అవును కీర్తి, మీ డాడీ నన్ను బెదిరించారు, నిన్ను చంపేస్తా అన్నారు. నా గురించి నువ్వు చచ్చిపోతే నేను తట్టుకోలేవను, అందుకే నీతో అలా అసభ్యంగా మాట్లాడాను, నన్ను క్షమించు కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.